శ్రీ సీతారామ సదనం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. అనేక లీలలతో కూడి ఉన్న శ్రీకృష్ణ శతకాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. దుర్భర బాణమురాగా గర్భములో నుండి అభయ కావుమటన్నన్ నిర్భర కృప రక్షించితి వర్భకు అభిమన్యసుతుని అచ్యుత కృష్ణ. ఇందులో పరమ భాగవతోత్తముడైనటువంటి పరీక్షిత్తు యొక్క జన్మని కవి వర్ణిస్తున్నాడు. అసలు ఆనాడు పరీక్షిత్తు లేకపోతే మనకి భాగవతం అందేది కాదేమో మానవలోకంలో. అశ్వత్థామ ఉపపాండవుల్ని సంహారం చేశాడు. తొడలు విరిగి పడి ఉన్నటువంటి దుర్యోధనుడికి చిట్ట చివరి కోరిక ఏమిటి అని అశ్వత్థామ అడిగితే అపాండవం వయ్యనేని పాండవ వంశం లేదు అని చెబితే హాయిగా మరణిస్తాను అన్నాడు. ఆ కొలువులో ఉన్నటువంటి వాడు ఆ ఉప్పు పులుసు తిని పెరిగినవాడు కనుక ఆ రాజుగారి మాటను నెరవేర్చటమే పరమధర్మంగా భావించిన అశ్వత్థామ రాత్రికి రాత్రి నిద్రపోతున్నటువంటి ఉపపాండవుల యొక్క తలలను నరికివేశాడు. సూర్యోదయం చూసుకుని బోరు బోరునందరూ విలపిస్తున్నారు. ఆ సమయంలో స్వామి ఆ అశ్వత్థామని కట్టి తీసుకొని వస్తాను అని అర్జునుడి చేత ప్రతిజ్ఞ చేయించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ అర్జునుడు కృష్ణుడికి తీసుకుని మళ్ళీ కృష్ణ సారథ్యంలోనే అర్జునుడు అశ్వత్థామని పట్టుకొని రావటానికి వెళ్ళి పట్టి కట్టి ఈడ్చుకొని ద్రౌపది దగ్గరికి తీసుకొని వస్తే ద్రౌపది భయకంపితురాలైంది. తన వంటి బాధ ఆ అశ్వత్థామ తల్లి అయిన కృపికి కలగకూడదు అని చెప్పి అశ్వత్థామకి నమస్కారం చేసి విడిచిపెట్టండి అని అర్జునుడికి బోధించింది. ఎందుకని బోధించింది అంటే ఆమెకి ధర్మం తెలుసు కనుక. ఈ అశ్వత్థామ పుత్రాకృతిలో ఉన్నటువంటి ద్రోణుడు ఇతనిని కనుక మీరు వధిస్తే గురువధ చేసిన పాపం వస్తుంది, ద్రోణాచార్యుని దగ్గర మీరు సకల విద్యలు నేర్చుకున్నారు అని ఆమె హెచ్చరించి అశ్వత్థామకి ప్రాణభిక్ష పెడుతుంది. అయినా సరే అశ్వత్థామ అంతటితో ఆగక కృష్ణార్జునులు వెంట వస్తున్నప్పుడే భయభ్రాంతుడై ఉత్తర గర్భవతిగా ఉందని తెలుసుకొని ఆ గర్భం మీదికి బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ప్రయోగించాడు అని భాగవతం చెబుతూ ఉంటే, మరొక గ్రంథంలో ఐషికము అనేటటువంటి అస్త్రాన్ని ప్రయోగించినట్టుగా చెప్పబడింది. ఆ బాణము దుర్భర బాణం, భరించటానికి వీలు లేనటువంటి బాణము గర్భంలో ఉన్నటువంటి పరీక్షిత్తుని మృతుణ్ణి చేసింది. గతాగత ప్రాణుండు అన్నారు పోతన గారు. వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా ఉంది అని. ఇక్కడ అసలు ప్రాణమే తొలగిపోయింది అని ఈ కవిగారు చెబుతున్నారు. ఆ ప్రాణం పోయేలోపు ఆ శిశువు అభయ కావుమటన్నన్, నిన్ను నమ్మిన వాళ్ళకి భయం లేదు, నన్ను రక్షించు అని లోపల ఉన్నటువంటి ఆ పసికందు ఆర్తనాదం చేస్తే నిర్భర కృప రక్షించితివి. నిర్భరం ఇంత కృప అని చెప్పటానికి వీలు లేనంతటి అపారమైనటువంటి దయతో ఆ గర్భంలో ఉన్నటువంటి అభిమన్యుని యొక్క సంతానాన్ని నీవు రక్షించావు. అందుకనే అచ్యుత, నిన్ను నమ్మిన వాళ్ళకి చ్యుతి లేదు, నీకు చ్యుతి లేదు. అచ్యుత అనే సంబోధనని సార్థకంగా ప్రయోగించాడు. అంటే అంగుష్టమాత్ర దేగుడై సుదర్శనాయుధంతో ఆ లోపల ఉన్నటువంటి పరీక్షిత్తుని రక్షించి ప్రాణప్రతిష్ఠ చేశాడు అని భాగవతం స్పష్టంగా చెప్తున్నది. దాంట్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ శిశువు మా అవ్వ చెబుతూ ఉండేది కష్ట సమయంలో కృష్ణుణ్ణి తలుచుకోమని, అందుకని తలుచుకుంటున్నాను అని కూడా అన్నట్లుగా మనకు కనపడుతుంది. అయితే అలా సంరక్షణ చేసినటువంటి ఘనుడు ఒక్క కృష్ణ పరమాత్మ గనక గర్భస్థ శిశువుని రక్షించినటువంటి సాక్ష్యం మనకి కనపడుతున్నది. పరీక్షిత్తు రూపంగా విష్ణువు చేత రక్షింపబడ్డాడు కనుక విష్ణురాతుడు అనే పేరు వచ్చింది. ఈ సన్నివేశాన్ని మనస్సులో పెట్టుకుని మన ఇళ్లల్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, నాయనమ్మలు, అమ్మమ్మలు గర్భిణీ స్త్రీలని కృష్ణనామం చేసుకోమని చెబుతూ ఉంటారు. ఆనాడు మృతుడైనటువంటి పరీక్షిత్తునే బ్రతికించిన స్వామికి
ఈనాడు గర్భంలో ఉన్నటువంటి జీవుణ్ణి పెంచి పెద్ద చేయటం, రక్షించటం పెద్ద బాధ్యత కాదు గనక ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు కృష్ణనామం కనుక చేసుకున్నట్టయితే చక్కటి సంతానం కలుగుతుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట ఏమాత్రము అసత్యం కాదు.